ఈరోజు కథ మా నాన్న కులం రైతు కులం. కథలోకి వచ్చేస్తే, ఒకరు అడిగారు నాతో ఇలా, మీ నాన్న ఏం చేస్తారు అని. మరి ఇంకొకరు అడిగారు, మీ నాన్న ఏం పని చేస్తారు అని. ఇంకొకరు అడిగారు నాతో ఇలా, మీ నాన్న వృత్తి ఏంటి అని. ఇంకా ఎవరో ఒకరు అడిగారు నాతో ఇలా, మీ నాన్న ఏ కులానికి చెందినవాడు అని. అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను ఇలా, మా నాన్న ఒక రైతు. తాను ఆకలితో ఉంటూ నలుగురికి ఆకలి తీర్చేవాడు మా నాన్న. కాదు, మా నాన్న ఒక ఇంజనీర్. తను వ్యవసాయం చేస్తున్నప్పుడు తన వ్యవసాయ భూమిలో తాను విత్తనాలు వేసే ముందు తన వ్యవసాయ భూమి ఎంత ఉంది అని కొలుచుకొని దానికి సరిపడ విత్తనాలు వేసేవాడు మా నాన్న. కాబట్టి మా నాన్న ఒక ఇంజనీర్. అయ్యయ్యో, ఇంజనీర్ కాదు, మా నాన్న ఒక డాక్టర్. అదేంటి వీడు పిచ్చోడు అనుకుంటున్నారు కదా. పర్లేదులేండి, అయినా మా నాన్న ఒక డాక్టర్ అంటాను నేను. ఎందుకంటారా, చెప్తాను వినండి. మా నాన్న వ్యవసాయం చేస్తున్నప్పుడు పంటలకు సోకే వ్యాధులకు ఒక డాక్టర్లా వైద్యం చేసి వ్యవసాయ పంటలను కాపాడుకుంటాడు, ఒక వైద్యుడిలా. కాబట్టి మా నాన్న డాక్టర్. కాదు, మా నాన్న ఒక సైనికుడు. అదేంటి ఇప్పుడే డాక్టర్ అన్నావు కదా అంటారా. అవును, మా నాన్న సైనికుడు. ఎలా అంటారా, అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవడం కోసం మా నాన్న మా అందరిని ఇంట్లో వదిలిపెట్టి రాత్రి పొలంకు వెళ్ళి ఒక సైనికుడిలా పంటను కాపాడి యావత్ మానవాళికి అన్నం పెడుతూ మన ప్రాణాలను కాపాడుతున్నాడు. అంటే సైనికుడిలా తుపాకీ పట్టుకున్న హలంతో పొలాన్ని దున్ని పంట పండించి అందరి ఆకలి తీర్చి అందరి ప్రాణాలు కాపాడుతున్నాడు. అంటే మా నాన్న ఒక సైనికుడే కదా. జై జవాన్ జై కిసాన్. మా నాన్న ఒక రాజు. విన్నది నిజమే, మా నాన్న ఒక రాజు. తన వ్యవసాయ సామ్రాజ్యానికి తాను వ్యవసాయం చేస్తూ మా అందరికీ ఏ లోటు లేకుండా ఒక చక్కటి పరిపాలన చేసే రాజు. తను ఆకలితో ఉంటూ మా అందరి కడుపు నింపే గొప్ప మనసున్న మా రాజు మా నాన్న. తను చేసే వ్యవసాయం తన కడుపు నింపుకున్న తన తోటి ఉన్న నలుగురికి ఆకలి తీర్చడానికి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు మా నాన్న. కాదు అంటుంటే ఎన్ని కాదులు కాదు బాబు, నిజం చెప్పరా బాబు అనిపిస్తుంది కదూ మీకు. ఓకే, చెప్తా. మా నాన్న ఒక ఉపాధ్యాయుడు. అది ఎలా అంటారా, తెలియని విషయం తెలుసుకోవడమే విద్య కదా. విద్యను బోధించువాడు ఉపాధ్యాయుడు కదా. అంటే వ్యవసాయం చేయడం నాకు తెలియదు వ్యవసాయం గురించి నాకు నేర్పుతూ మా నాన్న నాకు ఒక ఉపాధ్యాయుడిగా మారాడు. అయ్యయ్యో, కాదు, మా నాన్న డ్రైవర్. ఎందుకంటారా, నాన్న పండించిన పంటను అమ్మడానికి వ్యవసాయ మార్కెట్కి పండించిన పంటను ఒక ఎడ్ల బండిలో తీసుకువెళ్తాడు. అంటే ఏ వాహనం నడిపినా వారు డ్రైవర్లే కదా. కాబట్టి మా నాన్న ఒక డ్రైవర్. కోపం వస్తుంది కదా నేను సరైన సమాధానం చెప్పడం లేదని. సరే, మా నాన్న ఒక జూదగాడు. అవును, మన అన్న ఒక జూదగాడు. అదేంటి అంత మాట అన్నాను అని అనుకుంటున్నారు కదా. అవును, మా నాన్న ప్రకృతితో జూదం ఆడుతూ వ్యవసాయం చేస్తున్నాడు. జూదం కూడా ఆడేవాడి చేతుల్లో కాకుండా అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది కదా. అలాగే మా నాన్న చేసే వ్యవసాయం కూడా నాన్న పడే కష్టం మీద కాకుండా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి కరుణిస్తే వ్యవసాయం బాగా పండుతుంది, లేదా మాకు తినడానికి తిండి కూడా దొరకదు. జూదం ఆడేటప్పుడు ఓడిపోతే ఎలా అయితే ఓడిపోయిన వ్యక్తికి ఏమీ దొరకకుండా తన కుటుంబం ఆకలితో అలమటిస్తుందో మా కుటుంబం కూడా అంతే, అలాగే ఉంటుంది. మా నాన్న ఒక హిందూ గుడిలో దేవుడిని పూజించే పూజారి. ఆకలి తీర్చే ఒక హిందూ రైతు మా నాన్న. మా నాన్న ఒక ముస్లిం. ఇంటికి వచ్చే పకీరు ఆకలి తీర్చే ఒక ముస్లిం రైతు మా నాన్న. మా నాన్న ఒక క్రిస్టియన్. చర్చిలో ఫాదర్ ఆకలి తీర్చే ఒక క్రిస్టియన్ రైతు మా నాన్న. మా నాన్న ఒక సిక్కు. గురు నాకున్న పూజలు చేసే వ్యక్తి యొక్క ఆకలి తీర్చే ఒక సిక్కు రైతు మా నాన్న. నా మతం నీ మతం, నా కులం నీ కులం అని తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే ఒక గొప్ప రైతు మా నాన్న. మా నాన్న ఒక పూజారి.
మా పొలంలో వేసిన పంట బాగా పండాలని ప్రతిక్షణం పూజించే పూజారి మా నాన్న. కాదండి, మా నాన్న ఒక వైశ్యుడు. ఎలా అంటారా, మా నాన్న పండించిన పంట అమ్మేటప్పుడు ఒక వైశ్యుడిలా బేరమాడి అమ్ముతాడు. వ్యవసాయ మార్కెట్లో అంటే ఒక వైశ్యుడే కదా వ్యాపారం చేసేది. కాబట్టి మా నాన్న ఒక వైశ్యుడు. మా నాన్న తన వ్యవసాయ భూమిలో ఉన్న పంటను పక్షుల నుంచి కాపాడుకోవడానికి డప్పు వాయిద్యాలు ఉపయోగించే ఒక దళితుడుగా అవుతాడు. వ్యవసాయానికి సహాయపడే జంతువులను పెంచే ఒక గిరిజనుడుగా అవుతాడు. మా నాన్న తన జీవిత కాలంలో వ్యవసాయం చేసే రోజుల్లో ఒకరోజు కుమ్మరిగా, ఒకరోజు కమ్మరిగా, ఒకరోజు రజకుడిలా, వ్యవసాయ పనిముట్లు తనకు తానుగా చేసుకునే వడ్రంగిలా, ఇలా ఏది అది అని కాకుండా పనిచేసే గొప్ప రైతు మా నాన్న. ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.